గాయ్స్ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి క్లాస్ 15 అండి. దీంట్లో నేను ఒక 3D డిజైన్ రబ్బర్ బ్యాండ్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఈ వీడియో ప్లే అవుతుంది కదా. సో ఇది వచ్చేసి రబ్బర్ బ్యాండ్ అటాచర్ని రబ్బర్ బ్యాండ్కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది అండి. ఈ వీడియో షార్ట్ ఫామ్ లో ఉందండి. సో ఈ వీడియో 3:30కి రిలీజ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా కష్టం అండి రబ్బర్ బ్యాండ్ అటాచ్ చేయడము. ఐఎమ్ సో సారీ అండి. 3D లోటస్ రబ్బర్ బ్యాండ్ వీడియో షార్ట్ ఫామ్ లో షూట్ అయింది. నేను చూసుకోలేదు, నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఆ వీడియో కూడా షార్ట్ లో రిలీజ్ చేస్తా అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. యాక్చువల్లీ అది ఎందుకు పెట్టానంటే ఫస్ట్ లో ఆ డిజైన్ ఇప్పుడు చూపించే డిజైన్ రెండు ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నా. అందుకే క్లారిటీ కోసం చూపిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ నేను MDF పైన B7000 గ్లూ వాడినాను. వైట్ గ్లూ వాడొద్దు, B7000 వాడుకోండి. నేను ఇక్కడ ఐసెప్ 8K పర్ల్ కుందన్ తీసుకున్నాండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లవర్ లీప్ ఉంటాయి కదా, అలా అంటించుకోండి. మీకు మోస్ట్లీ వీడియో చూస్తేనే అర్థమవుతుంది నా వాయిస్ ఓవర్ కన్నా. సో సెకండ్ లేయర్ వేసేటప్పుడు మీరు కొద్దిగా 1 మినిట్ టైం తీసుకోండి. ఆ టైంలో గమ్ ఆరుతుందండి. లేకుంటే వెంటనే స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మన చేతికి ఉన్న గమ్ వల్ల కుందన్స్ మొత్తం ఊడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ మీకు అంటించాలంటే చిరాకు వస్తుంది. సో ఒక 2 మినిట్స్ టైం తీసుకోండి సెకండ్ లేయర్ అంటించడానికి. సెకండ్ లేయర్ ఆఫ్ కుందన్స్ మీరు ఎలా పెట్టాలంటే లోపల నుంచి ఫ్లవర్ లీవ్స్ పైకి వస్తున్నట్టు పెట్టాలి. నేను వీడియోలో చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు ఏం చేయాలంటే 2 మినిట్స్ గమ్ పెట్టిన తర్వాత వదిలేయండి. వదిలిన తర్వాత 2 మినిట్స్ తర్వాత B7000 గ్లూ థిక్ అయింది. ఆ థిక్ అయినప్పుడు మనం కుందన్స్ ఎలా నిలపాలన్నా నిలుస్తాయండి. లేకుంటే లూజ్ ఉన్నప్పుడు గ్లూ ఏంటంటే మన చేతికి అంటుకు వస్తుంటాయి కుందన్స్. అప్పుడు మనకి పిచ్చ చిరాకేస్తుంది. లేయర్స్ వైజ్ గా కుందన్స్ అంటిస్తున్నాం కాబట్టి ఒక్కొక్క లేయర్ కి 2 కుందన్స్ ఆర్ 1 కుందన్ ని తగ్గించేస్తూ పైకి రావాలండి. అంటే మోస్ట్లీ 1 కట్ అండ్ 2 కట్ మీద వేసే 3D ఫ్లవర్సే రబ్బర్ బ్యాండ్స్ మీద వస్తాయండి. కొత్తగా ఏం రావు. ఇంకా మీ క్రియేషన్ ని బట్టి ఉంటుంది. కంపల్సరీ కుందన్ చూస్తూ పైకి స్టెప్స్ వేయాలి. సో లాస్ట్ లో నేను 5 mm పింక్ కలర్ కుందన్ పెట్టా, ఎందుకంటే ఈ కాంబినేషన్ బాగుంటుందని. చూడండి ఫైనల్ గా ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఎంత గ్రాండ్ గా అనిపిస్తుందో చూడండి. ఇంతేనండి ఈరోజు వీడియో. షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పేశాను. ఇంత కష్టపడినందుకు ఒక లైక్ అయితే అవుతుంది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.